హిందూ పురాణాల్లో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. కానీ ఒక రహస్యం అన్ని రహస్యాల కంటే లోతైంది. అది శివుడి మూడో కన్ను. అది ఒక ఆయుధం కాదు, ఒక మంత్రం కాదు, ఒక శస్త్రం కూడా కాదు, ఒక కన్ను. ఈ కన్ను తెరుచుకుంటే అసత్యం, అహంకారం, మాయ అన్నీ ఒక క్షణంలో బూడిదవుతాయి. ఈ కన్ను ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు శివుడికే ఈ శక్తి? అసలు దీని అర్థం ఏమిటి? పురాణాలు, చరిత్రలు ఏం చెబుతున్నాయి? ఈరోజు మనం ఆ రహస్య ద్వారం తెరుస్తున్నాం. శివుడి మూడో కన్ను భావన చాలా పురాతనమైంది. శివపురాణం, లింగ పురాణం, వాయు పురాణం, మహాభారతం, ఉపనిషత్తులు ఈ గ్రంథాల్లో దీనికి ప్రస్తావన ఉంది. వేదయుగంలో శివుడు రుద్రుడని పిలువబడేవాడు. అతనికి ఒక అద్భుత దృష్టి ఉందని చెబుతారు. పురాణాలు ఈ మూడు ప్రదేశాల్లోని దృష్టిని వివరించాయి. అవి శివుడి ఎడమ కన్నును చంద్రుని శాంతిగాను, కుడి కన్నును సూర్యుని చర్యగాను, మరియు మూడో కన్ను అగ్ని, సత్యం, వినాశనంగాను వివరించబడ్డాయి. అయితే మూడో కన్ను భౌతిక ప్రపంచం చూడదు, అది సత్యాన్ని చూస్తుంది. మూడో కన్ను పుట్టుక. ఇది కామదేవుని కథ. ఇది శివపురాణంలో ఉన్న ప్రసిద్ధ గాథ. సతీ మరణం తర్వాత శివుడు లోకాన్ని విడిచి లోతైన ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. మాటలు లేవు, కదలిక లేదు, సంపూర్ణ నిశ్శబ్దం. ఆ సమయానికి ఒక సమస్య వచ్చింది. తారకాసురుడిని శివుని కుమారుడే చంపగలడు. అందుకు శివుడు వివాహం కావాలి. కాబట్టి దేవతలు కామదేవుడు దగ్గరకు వెళ్ళారు. శివుణ్ణి ధ్యానం నుంచి లేపు అని కోరారు. కామదేవుడు భయపడ్డాడు. శివుణ్ణి భంగపరిస్తే బ్రహ్మాండమే నాశనం అవుతుందని తెలుసు, కానీ లోకక్షేమం కోసం ప్రయత్నించాడు. అతను శివునిపై ప్రేమ బాణాన్ని వదిలాడు. శివుడు కళ్ళు తెరిచాడు, కానీ ధ్యానం భంగమైందని గ్రహించాడు. ఆ క్షణంలో శివుడు నుదుటిపై నుంచి భగ్గుమని అగ్ని కన్ను వెలిసింది. ఆ అగ్నిలో కామదేవుడు బూడిదయ్యాడు. ఈ సంఘటన తర్వాత శివుడు త్రిలోచనుడు, త్రయంబకుడు అని పిలువబడ్డాడు. ఇదే మూడో కన్ను పుట్టుక. ఇక మూడవది, పురాణాల్లో మూడో కన్ను యొక్క అర్థం. పురాణాల ప్రకారం రెండు కన్నులు ప్రపంచాన్ని చూస్తాయి. మూడో కన్ను సత్యాన్ని చూస్తుంది. శివుడు మూడో కన్ను తెరిస్తే మాయ దహనం, అహంకార దహనం, అవిద్య దహనం, అబద్ధ నాశనం జరుగుతుందని పురాణాలు సూచిస్తున్నాయి. అందుకే ఈ కన్ను భయంకరం కాదు, ఇది న్యాయానికి, సత్యానికి సంకేతం. ఇక నాలుగవది, శివుడు ఆదియోగిగా వెలసిన చారిత్రక నేపథ్యం. పురాణాల కన్నా ముందుగా శివుడు ఒక దేవుడు కాదు, ఒక యోగి. హిమాలయాల్లో వేల సంవత్సరాల క్రితం శివుడు ధ్యానం, సంతాపం, శక్తి సాధనలో నిపుణుడయ్యాడు. అతన్ని మొదటగా పూజించిన వారు గిరిజనులు, పురాతన నాగరికతలు. ఆ యోగ శక్తి నుంచి ఉద్భవించిన చిహ్నమే మూడో కన్ను. యోగి మనస్సును జయించినప్పుడు లోపల ఒక జ్ఞాన అగ్ని ఉద్భవిస్తుందని ప్రాచీన గురువులు చెబుతారు. శివుడు ఆ జ్ఞాన అగ్ని ఎల్లప్పుడూ వెలిగే స్థాయి కనుక అతనికి మూడో కన్ను స్వరూపంగా మారింది. ఇక 5వ అధ్యాయం, పార్వతి కథ. అసలు మూడో కన్ను ఎందుకు అవసరం? దేవి భాగవతం ప్రకారం ఒకసారి పార్వతీదేవి ఆట పట్టిస్తూ శివుడి రెండు కన్నులను చేతులతో మూసివేసింది. ఒక్క క్షణంలో ప్రపంచం చీకటిలో మునిగిపోయింది. సూర్యుడు ప్రకాశించలేదు, నక్షత్రాలు వెలగలేదు, సృష్టి స్తంభించింది. ఆ చీకటి తొలగించడానికి శివుడు తన మూడో కన్నును తెరిచాడు. అది బ్రహ్మాండానికి మళ్లీ కాంతినిచ్చింది. ఈ కథ అర్థం, సూర్యుడు, చంద్రుడు ప్రకాశాన్ని ఇస్తే మూడో కన్ను సర్వ సృష్టికి సమతుల్యతనిస్తుంది. ఇక 6వ అధ్యాయం, రాక్షసులను సంహరించిన మూడో కన్ను. శివుడి మూడో కన్ను ఆయుధాల కంటే శక్తివంతమైంది. అందులో అంధకాసురుడు శివుడి మూడో కన్ను కాంతితో కళ్ళు తెరిచాడు, కాని తర్వాత అహంకారంతో తానే అంధుడయ్యాడు. త్రిపురాసురుడు మూడో కన్ను అగ్నితో శివుడి బాణం శక్తిని పొందింది, అందుకే త్రిపురాసురుడు నశించాడు. మరియు జలాంధరుడు శివుడి మూడో కన్ను జలాంధరుని రహస్య బలహీనతను బయటపెట్టింది, దాంతో అతన్ని సంహరించగలిగాడు. అంటే దీని అర్థం, మూడో కన్ను శత్రువులను కాల్చడం కాదు, సత్యాన్ని వెలిగించడం. ఇక 7వ అధ్యాయం, మూడో కన్ను యొక్క ప్రతీకాత్మక అర్థం. మూడో కన్ను అంటే లోపలిని చూడటం, జీవన సత్యాన్ని తెలుసుకోవటం. మాయ దహనం, మనస్సు నిర్మలత, ఆత్మజాగృతి. మనుషులు చూడలేని వాటిని శివుడు మూడో కన్నుతో చూస్తాడు, అందుకే ఆయనకు సత్యం అనే బిరుదు. ఇక 8వ అధ్యాయం, మూడో కన్ను మన జీవితానికి ఏం చెబుతుంది? మాయను కాదు, సత్యాన్ని చూడండి. అహంకారాన్ని కాదు, వినయాన్ని గెలవండి. కోపాన్ని కాదు, చైతన్యాన్ని వెలిగించండి. బయట జీవితం కాదు, లోపలి జీవితం చూడండి. శివునిలాగానే మనందరిలోనూ ఒక సూక్ష్మ మూడో కన్ను ఉంటుంది. మనస్సు శుభ్రమైనప్పుడే అది తెరుచుకుంటుంది. ఇక ముగింపు, మూడో కన్ను ఒక రహస్య ద్వారం. శివుడి మూడో కన్ను ఒక పురాతన గాథ మాత్రమే కాదు, అది ఆత్మ జాగృతి, అంతఃచేతన శక్తి, జ్ఞాన అగ్ని, సత్య దృష్టి.
ఇది తెరుచుకుంటే అసత్యం నశిస్తుంది, అహంకారం కరుగుతుంది, జ్ఞానం ఉజ్వలిస్తుంది. అందుకే శివుడి మూడో కన్ను భయంకరం కాదు, అది ముక్తి యొక్క మార్గం. చూశారు కదా, ఇదే శివుడి మూడో కన్ను యొక్క అంతరార్థం. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ అభిప్రాయాలను కమెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ యూ ఆల్. ఓం నమః శివాయ. మళ్ళీ కలుద్దాం.